హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగుగాక. రోమేలుకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ వచనాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం అందరం కూడా ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా లేఖనాన్ని చదువుకుని ఆ తర్వాత లేఖనాన్ని ధ్యానం చేసుకుంటూ వివరించుకుంటూ దేవుని మాట్లాడే ఉద్దేశాన్ని గ్రహిస్తూ మనమందరం కూడా దేవుని యొక్క వారసులుగా నిలబడటకు ముందుకు సాగిపోదాం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. పరిశుద్ధాత్మ దేవుడు, ఆ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు వారు త్రియేక దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారని చూసినట్లయితే, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది. సో పరిశుద్ధాత్మ శక్తి పొందుకొనడం అంటే ఏ విధంగా దాన్ని అనుభవిస్తూ ఉంటాము, ఈ పరిశుద్ధాత్మ శక్తిలో ఏ విధంగా మనము ముందుకు వెళ్తూ ఉంటాం. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నప్పుడు, ఆ శక్తిని పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ మరియు ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి మనము పొందుకున్నప్పుడు ఎలాంటి కార్యాలు జరుగుతూ ఉంటాయి, ఎలాంటి పరిస్థితులు మనము ఎదుర్కొంటాం. ఈ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన ఉద్దేశములు ఏ విధంగా ఉంటాయి, మన ఆలోచనలు ఏ విధంగా ఉంటాయన్న సందేహములు గనక మనము అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు వాటికి పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలను మరి మీ యందు తెలియపరచాలని ఆశపడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోకి రాకమునుపు మరి అయినటువంటి తన యొక్క గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి వలన మరి గర్భము దాల్చినట్లుగా మరియమ్మ గారి జీవితంలో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి అనుభవంలోకి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుభవంలోకి ఆ యొక్క ఆత్మతో నింపబడినప్పుడు దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యములు కనపరచబడతా ఉంటాయి. ఉదాహరణకు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని తల్లి మరియమ్మ పొందుకుని ఉన్నదో, అప్పుడు ఈ లోక రక్షకుడు, ఈ లోకమునకు వెలుగును చూపించినటువంటి ఒక గొప్ప ఆ దేవుని యొక్క స్వరూపమును, అనగా ఆయన స్వరూపమందు మనం అందరం కూడా జన్మించి ఉన్నామన్నటువంటి ఒక రుజువును, ఒక ప్రత్యక్షతను మనం అందరం కూడా చూస్తున్నాం. ఆది కాండంలో చూడండి, మనం అందరం కూడా ఆయన స్వరూపం మందు మనం అందరం కూడా నిర్మించబడి ఉన్నాం. అటు రీతిగానే తన యొక్క ప్రియ కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా మానవుని విధముగానే ఆయన ఈ లోకంలోకి జన్మించినట్లుగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. తల్లి మరియమ్మ గర్భంలోకి పరిశుద్ధాత్మ శక్తితోటి ఆయన గర్భము దాల్చి ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ శక్తి యొక్క బలమైనటువంటి కార్యం. షడ్రకు, మెషకు, అభిజ్ఞోగులు అగ్నిగుండంలో వారిని పడవేసినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితోటి వారి యొక్క వస్త్రములు కానీ, వారి యొక్క తల వెంట్రుకలు కానీ ఏది కూడా కాలిపోకుండా వారు సజీవులుగా, వారు దేవుని ఎదుట ప్రత్యక్షతను కనపరిచినటువంటి విధముగా పరిశుద్ధాత్మ శక్తి కలిగిన కార్యములు చూస్తూ ఉంటున్నాం. దానియేలు యొక్క జీవితంలో కూడా సింహాల బోన్లో ఉన్నప్పుడు గడిచినటువంటి మాసంలో మనము ఆ దానియేలు గ్రంథాన్ని ధ్యానం చేసుకునేటప్పుడు మనం గమనించి ఉన్నాం. మరి అనేకమైన సింహాలు ఒక గుహలో ఉన్నప్పుడు దేవదూతలు వచ్చి ఆ సింహపు నోళ్లను పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దానియేలుకు మరణం రాకుండా రక్షించబడినటువంటి విధానం మనం అందరం కూడా చూస్తున్నాం. సో చాలామంది జీవితాల్లో కూడా దేవుని యొక్క దర్శనాలు కనపడతా ఉంటాయి. దేవుడు ప్రత్యక్షమవుతూ ఉంటాడు.
దేవుని వాక్యముతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకున్నప్పుడు ఒక నూతన అనుభవంలోకి వెళ్తూ ఉంటారు, ఒక నూతనమైన కార్యం చూస్తూ ఉంటారు, ఒక నూతనమైనటువంటి ఆనందమును అనుభవిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ శక్తితో ఉన్నప్పుడు మీ యొక్క హృదయ భారం అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మతో నింపబడుతూ ఉంటామో, ఈ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనం ఎప్పుడు పొందుకుంటాము అనే ఒక ప్రశ్నకు కూడా జవాబును మనము గ్రహించగలిగినట్లయితే, దేవునితోటి సహవాసము చేస్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు, నీ హృదయమంతటిని కూడా దేవుని సన్నిధిలో తెలియపరచబడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి బలము పొందుకుంటూ ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనే ఉంటాడు. కృపాసత్య సంపూర్ణంగా మన మధ్యలో నివసిస్తూ ఉంటారు. ఎప్పుడైతే దేవునితోటి ఆ నిండు మనసుతోటి, పరిపూర్ణమైన మనసుతోటి దేవుని సన్నిధిలో ఆయనతో మాట్లాడుతూ ఉన్నావు, నీ ఒంటరితనం జీవితం కావచ్చు, నీ కుటుంబ జీవితం కావచ్చు, నీ బిడ్డల జీవితం కావచ్చు, నీకు ఆర్థికపరమైన విషయాలు కావచ్చు, ఆత్మీయ జీవితంలో కావచ్చు, దేవుని కొరకు అనేక మంది వారి కొరకు స్వస్థతల కోసం ప్రార్థన చేయవచ్చు ఉండొచ్చు, అనేక మంది వారికి రక్షణ కలుగుట కొరకు నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు, అనేక మంది వారి కొరకు దేవుని సన్నిధిలో నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ యొక్క నిండు మనసును దేవునికి తెలియపరచుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటా ఉంటావు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటున్నప్పుడు నీ జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు, ఆశ్చర్యమైన కార్యములు చూస్తున్న తల్లి అంటే మరియమ్మ కూడా మరి దేవునితో సహవాసం కలుస్తూ ధర్మశాస్త్రం ప్రకారం నడుచుకున్నప్పుడు మరి దేవుడు ఆ యొక్క మరియమ్మను ఎంచుకుని ఉన్నాడు. షడ్రకు మెషకు అదే అభిజ్ఞోగులను దేవుడు కాపాడి ఉన్నాడు దేవుని యొక్క ఆత్మతోటి. దానియేలు రక్షించి ఉన్నాడు. ఈ విధంగా చూసినట్లయితే అనేక మంది వారు మరి సంసోను యొక్క జీవితంలో నూతన బలము పొందుకున్నాడు. దేవుని దగ్గర ఎప్పుడైతే పశ్చాత్తాపడి మరి యొక్క అవకాశం నాకు అనుగ్రహించుదేవా అని ఎప్పుడైతే తన హృదయంలో దేవుని సన్నిధిలో తన యొక్క హృదయాన్ని సమర్పించుకొని అడుగుతూ ఉన్నాడో, పరిశుద్ధాత్మ శక్తితోటి తన జీవించినంత కాలంలో అనేక మంది వారిని చంపినాడు. కానీ ఆ చివరి ఆ యొక్క ఫిలిస్తీన్ల యొక్క మందిరములో మరి ఉండి మరి చంపినప్పుడు, ఒక్కసారిగా చంపినప్పుడు అనేక వేల మంది చనిపోయినట్లుగా తన జీవితంలో అత్యధికముగా శత్రువులను ఓడించిన దినముగా కూడా మనం అందరం కూడా చూస్తున్నాం. మరి గుడ్డివాడు కనులు లేవు, కానీ దేవుని యొక్క బలముతోటి, దేవుని యొక్క శక్తితోటి ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు అనేక మంది శత్రువులు మరణించిన వారిగా మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక, దేవునికి ఘనత కలుగాక. ఈ రాత్రికాల సమయంలో కూడా పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోవటానికి ఒక చక్కటి మార్గం ఉన్నది. ఒక మార్గము దేవుడు తెలియపరచు. ఆయనతో మాట్లాడితే పరిశుద్ధాత్మ శక్తితోటి నువ్వు నింపబడతా ఉంటావు, భాషలు మాట్లాడుతూ ఉంటారు. అది నీకు క్షేమము కలుగుటకు దేవుడు ఆయన యొక్క ఆత్మతో నింపుతున్నాడన్న విషయాన్ని గ్రహించాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. సో మనం పరిశుద్ధాత్మతోటి నింపబడినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాం. పరిశుద్ధాత్మ యొక్క శక్తిని పొందుకుంటారు. ఎప్పుడు ఈ శక్తిని పొందుకుంటామంటే ఆ దేవునితోటి బలమైనటువంటి మన హృదయాలను అంతటిని కూడా దేవునికి సమర్పించుకున్నప్పుడు, దేవునితో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయము విరిగి నలిగిన హృదయం, భారము లాంటి హృదయం, నెమ్మది లేని హృదయం దేవునికి సమర్పించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తితోటి, ఆయన బలమైన శక్తితోటి నువ్వు నింపబడతా ఉంటావు. ఆయన యొక్క ఆత్మ నీ పైన కుమ్మరించబడతా ఉంటుంది. ఎప్పుడైతే కుమ్మరించబడుతుందో ఆయన యొక్క ఆత్మ బలముగా ఇచ్చినప్పుడు ఒక చక్కటి ఉదాహరణ చూద్దాము. యేసుక్రీస్తు ప్రభుల వారు బాప్తిజం ఇచ్చి యోహాను ద్వారా ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నారో, ఆ పరలోకం నుంచి ఆ పావురపు ఆకారం వలె ఆ పరిశుద్ధాత్మ శక్తి మరి ఆయనందు ఆ యేసుక్రీస్తు వారిని ప్రభులను బట్టి ఆనందించుచున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం. ఆ శక్తిని అనుభవిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ పరలోక తండ్రి చెప్తున్నాడు, నా ప్రియ కుమారుడా నీ యందు నేను ఆనందించుచున్నాను అని చెప్పేసి ఆ దేవాదేవుడు చాలా చక్కటి సాక్ష్యం తెలియపరచబడినట్లుగా చూస్తున్నాం. మనము కూడా పరిశుద్ధాత్మ శక్తితోటి నింపబడుతున్నప్పుడు ఆయన ఆనందిస్తూ ఉంటాడు, సంతోషిస్తూ ఉంటాడు. నా ఆత్మలో, నా ఆధీనంలో, నా స్వాధీనంలో నాకు బహు దగ్గరగా, నాకు బహు ప్రియుడుగా ఉన్నామని చెప్పి దేవుడు ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. అందుకనే అనుదినము కూడా దేవునితోటి మనం సహవాసం కలిగిన వారు,
దేవునితోటి సహవాసం కలిగి ఉన్నప్పుడు మనకు అనేకమైన మేలులు కలుగుతూ ఉంటాయి, అనేకమైన అద్భుత ఆశ్చర్యమైన కార్యం చూస్తుంటాం. ఈరోజు చాలామందికి దేవుని యొక్క కృపాసక్తి సంపుడుగా ఆయన మనందరూ కూడా నివసిస్తున్నప్పటికి కూడా ఆయన శక్తిని పొందుకొనలేకపోవాలి. సో ఒక వాహనానికి మరి ఒక పెట్రోల్ ఉన్నప్పుడే అది ప్రయోజకరంగా ఉపయోగకరంగా ఉంటుంది. మనం వాహనం వల్లే ఉన్నాము, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం, కానీ మనలో ఏం లేదంట, ఆ దేవుని ఆత్మశక్తి లేని వారుగా అనేక మంది వారు ఉంటున్నారు. ఎప్పుడైతే ఆత్మశక్తి బలముగా ఉంటుందో ఆ దేవుని కార్యంలో నీ యొక్క వాహనం అతి వేగముగా వెళ్తూ ఉంటుంది, అది కంట్రోల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది, చాలా ప్లెజెంట్గా, చాలా ఆహ్లాదకరముగా, అనేకమైనటువంటి క్రియలకు అది ఉపయోగకరముగా ఉంటుంది. నీ యొక్క జీవితం కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడినప్పుడు అనేక మంది వారికి ప్రయోజనకరముగాను, నీ జీవితం సుఖ సౌఖ్యముగాను, నీ యొక్క మరి ప్రతి విషయంలో కూడా దేవునికి నామకు మహిమకరంగా జీవించబడతారని ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయనతో సహవాసం చేస్తూ ప్రార్థన చేస్తూ ఆయనతో మాట్లాడుతూ ఉంటావో నువ్వు పరిశుద్ధాత్మ శక్తిని నిజముగా రూఢిగా బలముగా పొందుకుంటావని ఈ రాత్రి కాల సమయం మీ అందరికీ తెలియపరుస్తున్నా. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని బలమును పొందుకుంటామో నీ జీవితంలో గొప్ప కార్యం, ఆశ్చర్యమైన కార్యం, కానీ విని ఎరగిన కార్యమును మీ అందరి జీవితంలో మీరందరూ కూడా తప్పకుండా చూస్తారని మరొకసారి యేసుక్రీస్తు ప్రభువుపేట మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నారు. ప్రార్థన జీవితం లేదు, వాక్యము ధ్యానం చేయటం లేదు, ఆదివారం మందిరానికి వెళ్ళటం లేదు, దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా మరి సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో సోమరి అనేకమైనటువంటి ఆశలు కలిగి ఉంటాడు, కానీ వాడి ఆశలు ఏవి కూడా నెరవేరవు. క్రైస్తవ జీవితంలో కూడా అనేక మంది ఆశ కలిగిన వారుగా ఉంటారు, కానీ క్రియలు చేయరు, దేవునితో మాట్లాడరు, దేవునితో ప్రార్థన చేయరు. ఎప్పుడైతే దేవునితో ప్రార్థన చేస్తుంటో, దేవునితో మాట్లాడుతూ ఉంటావో ఆయన యొక్క ఆత్మీయ అనుభవమును, ఆత్మీయ శక్తిని, బలమైన శక్తిని పొందుకుంటూ నీ జీవితమునకే కదా మీకు తెలియపరిచింది. మీ జీవితం అభివృద్ధిగా ఉండాలనే కదా ప్రార్థన చేయమని, మీ జీవితంలో సుఖ సంతోషం కావాలనే కదా ప్రార్థన చేయమనేది, మీ జీవితంలో దేవుని యొక్క అద్భుత కార్యములు చూడాలనే కదా దేవునితో మాట్లాడమని చెప్పేది. మనం దేవునితోటి మాట్లాడుతున్నప్పుడు ఆయన యొక్క ఆత్మను శక్తిని పొందుకొనొచ్చు. మన జీవితాలకి, మన కుటుంబ జీవితాలకి, మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో అక్కడ దేవుడు సమాధానకర్తగాను, సంతోషకరముగాను మన జీవితాలకు ఆయన యొక్క కార్యములు తెలియపరుస్తాడని మీ అందరికీ తెలియపరుస్తూ ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో మరి ఏమంటున్నారండి, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు. ఎలా నిరీక్షణ కలవారొకట అంటే విస్తారముగా నిరీక్షణ కలవారొకటకు. ఈ మాటను చూసినట్లయితే విస్తారమైన ఆశీర్వాదం కావాలి, విస్తారమైన సంతోషం కావాలి, విస్తారముగా దేవుని దీవెనలు కావాలని ప్రతి మానవుడు కూడా తలంచుకుంటూ ఆశపడుతూ ముందుకు సాగిపోతున్నారు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, దేవుని మాట సెలవిస్తుంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. మీరు విస్తారంగా ఎప్పుడంట పరిశుద్ధాత్మ శక్తిని పొంది, మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారో విస్తారముగా హద్దులు లేనటువంటి నిరీక్షణ కలవారొకటకు. సో నిరీక్షించుట చాలా మంచిది. ఈ నిరీక్షణ ఎప్పుడు, ఈ నిరీక్షణలో మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు నిరీక్షణలో సంతోషం కలిగిన వారుగా ఉంటాం. చూద్దాం లేఖనములు ఏం తెలియపరచబడుతున్నాయో. విస్తారముగా నిరీక్షణ కలువారొకటకు నిరీక్షణకు కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. విస్తారమైన నిరీక్షణ కలుగుటకు విశ్వాసము ద్వారా ఆ పరలోకపు తండ్రి సమస్త ఆనందమును సమాధానమును మీకు నింపును గాక అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చబడతా ఉంటుంది? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటుందో, ఆ బలమును పొందుకుంటామో, విస్తారమైన నిరీక్షణ కలిగిన వారుగా ఉంటాం విశ్వాసంతో. ఆ విశ్వాసమునకు
ఆ నిరీక్షణలో కూడా దేవుడు ఏం కలగజేస్తానని చెప్తున్నాడంటే, సమస్తమైన ఆనందమును సమాధానమును మీకు అనుగ్రహించబడును గాక అని చెప్పి అపోస్తలుడైన పౌలు ఆ క్రీస్తు దాసుడుగా, దేవునికి పనివాడుగాను, యేసుక్రీస్తు నామం పేరట ఆ దేవుని దగ్గర నుంచి చక్కటి ప్రవచనం కలిగినటువంటి మాటను తెలియపరుస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకొని విస్తారమైన ఆ నిరీక్షణ కలువారగుటకు, నిరీక్షణ కర్తయ్య దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును గాక అని చెప్పి దేవాదేవుడు వాక్యం సెలవిస్తుంది. 7వ వచనం కూడా చూడండి ఒకసారి. మనము గడిచినటువంటి 2 days బ్యాక్ మనం అందరం కూడా ధ్యానం చేసుకున్నాము. 5వ వచనం చూసినట్లయితే, మీరు ఏకభావం గలవారవై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్తయ్య దేవుడు మీకు అనుగ్రహించును. సో ఆ గడిచినటువంటి 7వ వచనంలో చూసినట్లయితే ఓర్పు మీకు అనుగ్రహించున్నాడు, ఆదరణ మీకు అనుగ్రహించి ఉన్నాడు, ఆ నిరీక్షణ మీకు అనుగ్రహించి ఉన్నాడు. అక్కడ ప్రవచించాడు, నిరీక్షణ మీకు కలుగునట్లుగాను, ఆదరణ కలుగునట్లుగాను. ఈ రాత్రి కాల సమయంలో కూడా మాట్లాడితే సమస్త ఆనందమును కూడా మీకు కలుగునట్లుగా, సమస్తమైన సమాధానం మీకు కలుగునట్లుగా మీకు నింపుతానని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వేదైతే నిరీక్షణ కలిగి ఉన్నావో అది పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడి ఆ నిరీక్షణ బట్టి సంతోషము సమాధానము కలుగునట్లుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటున్నాయి. ఎప్పుడైతే జ్ఞాన వివేచన ఆత్మతోటి దేవుని శక్తితోటి మనము ఆయనతో సహవాసం చేస్తున్నప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా సంతోషంగా ఉంటుంది. విశ్వాసము ద్వారా మీ యొక్క నిరీక్షణ కర్తయ్య తండ్రి మిమ్మల్ని అందరికీ కూడా సమాధానముతోటి సమస్త ఆనందముతోటి నింపుతానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏం చేయాలంటే మనం ఏం కలిగి ఉండాలంటే ఏక మనస్సు కలిగిన వారిగా ఒకరిని చేర్చుకుంటూ, ఎటువంటి దురుద్దేశం లేకుండా ఏక మనసుతోటి, ఒకే ప్రేమతోటి దేవునితోటి మనం ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క నామాన్ని మహిమపరచబడుతున్నట్లుగా గడిచినటువంటి లేఖనాలు చూస్తున్నాం. ఈ రాత్రి కాలంలో పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నప్పుడు మనకు సమస్తమైన ఆనందమును సమాధానమును, ఆ నిరీక్షణలో కూడా సమాధానము కలిగిన వారుగా మనం అందరం కూడా ఉంటాం. వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలంటే దేవునితోటి మాట్లాడాలి. సూటిగా మాట్లాడగలిగిన ధైర్యము దేవుడు నీకు ఇచ్చినాడు, విశ్వాసం నీకు ఇచ్చాడు, ఆ మార్గం ఇచ్చాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అటువంటి రక్షణ జీవితం దేవుడు మీకు అనుగ్రహించాడు. చాలా ఈజీ వే మనందరికీ, క్రైస్తవులందరికీ కూడా. కానీ ఆ ఈజీ వేనే చాలా కష్టంగా, భారంగా దేవుని దగ్గరికి రావాలంటే, మోకరించాలంటే, ప్రార్థన చేయాలంటే, దేవుని అడగాలంటే సమయం ఉన్నప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా చాలామంది ఉంటున్నారు. సమస్య వచ్చినప్పుడే ఇంకా ప్రాణం పోతుందేమో అన్నప్పుడు దేవుడా నువ్వే కాపాడు, నువ్వే రక్షించు, సహాయం చేయని చెప్పేసి నిండు మనసును తెలియపరుస్తారు. కానీ సమయం ఉన్న ప్రతి సమయం ఏడతెగక ప్రార్థన చేస్తున్న వారిగా ఉండాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటో దేవుని ఆత్మతో నింపబడుతూ ఉంటావు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మ పావురం వలె యేసు క్రీస్తు వారిపైన, ఆ యొక్క భుజముల పైన అది ఆ యొక్క పావురము ఆత్మతో నింపబడి ఉన్నాడో అప్పుడు పరలోకపు తండ్రి, నా ప్రియ కుమారుడా నిన్ను బట్టి నేను ఆనందిస్తానని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తాను. ఈ రాత్రి కాలసం దేవునితో నువ్వు మాట్లాడుతుంటే ఆయన సంతోషించే దేవుడే. ఆయన సంతోషిస్తున్నప్పుడు ఆయన ఒక్కడ మాత్రమే సంతోషంగా, మిమ్మల్ని అందరికీ కూడా సంతోషపరచుటకు ఆయన సహాయకుడుగా, సమాధానకర్తగా, సమస్త ఆనందమును కలిగించే దేవుడు. కాబట్టి ఈ రాత్రి కాలశంలో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తూ దేవుని యొక్క ఆత్మలో బలము పొందుకునే వారుగా మీరందరూ కూడా ఉండాలని తెలియపరుస్తూ చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి ఆయన యొక్క ఆత్మతో మీరందరూ కూడా ఆయన యొక్క ప్రభావంలో ఫలించేవారిని గాను, మరి దీవించబడుతున్న వారుగాను దేవుడు దీవించి ఆశీర్వించును గాక.